శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. మనము శక్తివంతమైనటువంటి మహాభారతము అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఆది పర్వంలో ఈరోజు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించాలన్న ఉద్దేశంతో ఈ మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. సర్పములు మాతృశాప విముక్తికై ఆలోచించుట. శౌనకుడు అంటున్నాడు, సూతనందన, తల్లి తమకు శాపం ఇచ్చిందని తెలిసిన నాగులు దాని నివారణకు ఏమి చేశారు అని ప్రశ్నించాడు. ఉగ్రశ్రవసుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆ నాగులలో ఒకడైన శేషుడు కద్రువను మిగిలిన సోదరులను విడిచి ఉగ్ర తపస్సు చేయడానికి వెళ్ళాడు. అతడు కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తన వ్రతాన్ని పూర్తిగా పాటించసాగాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ గంధమాదనం, బదరికాశ్రమం, గోకర్ణం, హిమాలయం మొదలైన పర్వత సానువులలో ఏకాంతంగా నివసించసాగాడు. అంతేకాదు, పవిత్ర తీర్థయాత్రలు చేశాడు. అతని శరీరంలో మాంసం, చర్మం, నాడులు అన్నీ ఎండిపోయాయి. బ్రహ్మ అతని ధైర్యానికి, తపస్సుకు మెచ్చుకొని అతనికి ప్రత్యక్షమై, శేషుడా, నీవు ఇంత తీవ్రమైన తపస్సుతో లోకాలకు ఎందుకు సంతాపం కలిగిస్తున్నావు? ఈ ఘోర తపస్సుకు కారణమేమిటి? ప్రజలకు హితమైన కార్యం ఎందుకు చేయవు? నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. దానికి ఆయన, దేవా, నా సోదరులందరూ మూర్ఖులు. నేను వారితో కలిసి జీవించలేను. నా ఈ కోరికను మన్నించండి. వారు పరస్పరం శత్రువులాగా అసూయ పడుతున్నారు. వినతాసుతులైన గరుడుని, అరుణుని ద్వేషిస్తున్నారు. ఈ కారణంగానే నేను వారితో వేరుపడి తపస్సు చేసుకుంటున్నాను. వినతకు కొడుకైన గరుడు నిస్సందేహంగా మాకు సోదరుడే. నేను తపస్సు చేసి ఈ శరీరం విడిచిపెడతాను. చనిపోయిన తర్వాతనైనా నాకు ఈ దుష్టులతో సాంగత్యం తప్పాలి అనేదే నాకు మిగిలిన చింత అని విన్నవించుకున్నాడు శేషుడు. బ్రహ్మ అతనిని ఓదార్చుతూ, నాయన, నీ సోదరులు చేసే పనులు నాకు తెలియనివి కావు. తల్లి ఆజ్ఞ ఉల్లంఘించి వారు పెద్ద విపత్తులో పడ్డారు. అగుకాక నేను దానికి పరిహారం సిద్ధం చేసి ఉంచాను. వారిని గురించిన ఆలోచన మాని నీకు ఏమి కావాలో వరం అడుగు. నీ బుద్ధి అదృష్టవశాత్తు ధర్మబద్ధమై ఉంది కనుక నాకు ఆనందంగా ఉంది. నీ బుద్ధి ఎప్పుడూ ఇలాగే ఉండుగాక అన్నాడు బ్రహ్మదేవుడు. శేషుడు తన బుద్ధి ఎప్పుడూ ధర్మం మీద, తపస్సు మీద, శాంతి యందు నిలకడగా ఉండాలని కోరుకున్నాడు. దానికి బ్రహ్మ, నీ ఇంద్రియ నిగ్రహానికి, మనో నిగ్రహానికి నాకు ఆనందంగా ఉంది. నా ఆజ్ఞను పాటించి ప్రజాహితం కోసం నీవు ఒక పని చేయి. ఈ భూమి, పర్వతాలు, అడవులు, సముద్రాలు, గ్రామాలు, నగరాలు, విహారాలు అన్నింటితో కదులుతూ ఊగుతూ ఉంది. అది అచలంగా ఉండేలా నీవు దానిని ధరించు అన్నారు. దానికి స్వామి, మీరు ప్రజాపాలకులు, సమర్థులు, మీ ఆజ్ఞను పాటిస్తారు. భూమి కదలకుండా మోస్తాను. మీరు దానిని నా తల మీద మోపండి అని అన్నాడు శేషుడు. అప్పుడు బ్రహ్మ, శేషాహి, నీకు ఈ భూమి దారి ఇస్తుంది. నీవు దాని లోపలకు చొచ్చుకొని పోయి దానిని శిరస్సుపై ధరించు. నాకు చాలా ప్రియమైన కార్యం చేసిన వాడవుతావు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పినట్లుగానే శేషుడు భూ వివరం ద్వారా అడుగు వరకు వెళ్ళి సముద్రం చేత చుట్టబడిన భూమిని 4 వైపుల నుండి పట్టుకొని తలపై ఎత్తుకున్నాడు. అప్పటి నుండి అతడు కదలకుండా ఉన్నాడు. బ్రహ్మ అతని ధర్మాన్ని, ధైర్యాన్ని, శక్తిని కొనయాడి తన స్థానానికి చేరుకున్నాడు. తల్లి శాపం విని వాసుకి, సర్పానికి చాలా దుఃఖం కలిగింది. దీనికి ప్రతీకారం ఏమిటి అని ఆలోచించాడు. తన సోదరులందరినీ పిలిపించి సమావేశపరిచాడు. తమ్ములారా, తల్లి మనందరికీ శాపం ఇచ్చిందని తెలుసు. బాగా ఆలోచించి మనం దీనికి నివారణ ఉపాయం చూసుకోవాలి. అన్ని శాపాలకు ప్రతీకారం ఉంటుంది కానీ తల్లి శాపానికి ప్రతీకారం కనిపించడం లేదు. కాలాన్ని వ్యర్థపుచ్చకూడదు. విపత్తు వచ్చి పడడానికి ముందే ఉపాయం చూసుకుంటే పని జరుగుతుంది. అప్పుడు బుద్ధిమంతులైన సర్పాలన్నీ నిజమే అని ఒప్పుకొని ఆలోచించసాగాయి. ఒకడు బ్రాహ్మణ వేషంలో జనమేజుని దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేయవద్దని భిక్ష అడుగుదాం అన్నాడు. మనం మంత్రులమై అతడు యజ్ఞం చేయకుండా ఉండేలా సలహా ఇద్దాం అన్నాడు ఇంకొకడు.
మరొకడు పురోహితుణ్ణి కాటువేసి చంపితే యజ్ఞం దానంతట అదే ఆగిపోతుంది అన్నాడు. అది విని ధర్మాత్ములు దయాళులైన కొందరు రామ రామ, బ్రహ్మహత్య చేయాలనే ఆలోచన మూర్ఖత్వంతో కూడినది, అశుభమైనది. ఆపద వచ్చినప్పుడు ధర్మంగాన్ని రక్షించుకోవాలి, కానీ అధర్మాన్ని ఆశ్రయిస్తే జగత్తంతా సంపూర్ణంగా తుడిచిపెట్టుకపోతుంది అన్నారు. కొందరు మనం మేఘాల్లా మారి యజ్ఞాగ్ని చల్లార్చి వేద్దాం అన్నారు. యజ్ఞ సామాగ్రిని దొంగిలిద్దామని కొందరు, లక్షల మందిని కాటువేద్దామని కొందరు చెప్పారు. చివరికి సర్పాలన్నీ వాసుకితో మాకు తోచిన ఉపాయాలన్నీ చెప్పాము, నీకేది మంచిదని తోస్తే అది చేయి అని చెప్పాయి. వాసుకి తనకు ఆ ఉపాయాలేమీ నచ్చలేదన్నారు. వాటిలో అవ్యవహారం ఎక్కువ ఉందన్నాడు. మనమందరము మహాత్ముడైన మన తండ్రి కశ్యపుని ప్రార్థిద్దాం, అతడు చెప్పినట్లు చేద్దాం. మనకు హితమైనదే చేయాలి. నేను అందరిలోకి పెద్దవాడిని, మంచి చెడ్డలు నానెత్తినే ఉంటాయి, కనుకనే నేనింత మతన పడుతున్నాను అన్నాడు. వారిలో ఏలాపుత్రుడనే నాగుడు అందరి మాటలు విని వారితో, సోదరులారా, ఆ యజ్ఞాన్ని ఆపడం కానీ జనమేజయుని మనసు మళ్లించడం కానీ సాధ్యం కాదు. మన దురదృష్టాన్ని అదృష్టానికే వదిలివేయాలి. ఇతరులను ఆశ్రయించడం వల్ల ఫలితం ఉండదు. ఈ ఆపద నుండి గట్టెక్కడానికి నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మన తల్లి ఈ శాపం ఇస్తున్నప్పుడు భయం కొద్దీ నేను ఆమె ఒళ్ళోనే దాగుకొని ఉండిపోయాను. ఆ శాపం విని దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, దేవా, తన సంతానానికి తానే శాపం ఇచ్చుకునే కద్రువ లాంటి కఠిన హృదయం గల స్త్రీలు ఎవరుంటారు? పితామహ తాము కూడా ఈ శాపాన్ని విని ఆమోదించి ఊరుకున్నారు, నిషేధించలేదు. కారణమేమిటి అని అడిగారు. దేవతలారా, ఈ సమయంలో జగత్తులో సర్పాలు చాలా వృద్ధి పొంది ఉన్నాయి. అవి బుసలు కొడుతూ భయపెడుతూ విషం చిమ్ముతూ ఉన్నాయి. ప్రజల మేలు కోరే నేను కద్రువను ఆపలేదు. ఈ శాపం వలన క్షుద్రమైన పాపులైన విషనాగులే మరణిస్తాయి. ధర్మబద్ధమైనవి సురక్షితంగానే ఉంటాయి. ఇంకొక సంగతి, యాయావర వంశంలో జరత్కారు అనే ఋషి పుడతాడు. అతని కొడుకు ఆస్తికుడు. అతడే జనమేజయుని యజ్ఞాన్ని ఆపగలడు. అప్పుడు ధార్మిక సర్పాలకు విముక్తి కలుగుతుంది అని బ్రహ్మ సమాధానం ఇచ్చాడు. దేవతలు అడిగిన మీదట బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. జరత్కారు భార్య పేరు కూడా జరత్కారువే. ఆమె వాసుకి చెల్లెలు. ఆమెకు పుట్టిన ఆస్తికుడే సర్పాలకు విముక్తి కలిగిస్తాడు. ఇలా సంభాషించుకొని బ్రహ్మాది దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. కాబట్టి వాసుకి, నా ఆలోచన ప్రకారం నీ చెల్లెలి వివాహం ఆ జరత్కారు మునితోనే జరగాలి. అతడు వచ్చి భిక్షగా భార్యను ఆశించినప్పుడు నీవు అతనికి నీ చెల్లెల్ని ఇవ్వు. ఇదే ఈ విపత్తికి తగిన ఉపాయం అని చెప్పాడు. ఏలాపుత్రుని మాటలు విని అందరూ బాగుందని సంతోషించారు. అప్పటి నుండి వాసుకి తన చెల్లెల్ని ప్రేమగా సాకుతున్నాడు. దీని తర్వాత కొద్ది రోజులకే సముద్ర మథనం జరిగింది. అప్పుడు వాసుకి కవ్వపు త్రాడుగా ఉన్నాడు. అందుకని దేవతలు వాసుకుని బ్రహ్మ దగ్గరికి తీసుకువెళ్ళి ఏలాపుత్రుడు చెప్పిన మాటలనే అతని చేత చెప్పించారు. వాసుకి జరత్కారు మునిని వెతకమని, అతనికి వివాహ ఏచ్ఛ కలిగినప్పుడు తనకు వెంటనే చెప్పమని, తమకు శుభం కలగడానికి అదే నిశ్చితమైన ఉపాయమని చెప్పి సర్పాలను అందుకు నియోగించాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తరువాతి వీడియోలో అద్భుతమైనటువంటి జరత్కారుని కథ, ఆస్తికుని జననము.